మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతోనే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్లు ఆరోపించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో సోలార్ ప్లాంట్లపై దాడి, చట్టవిరుద్ధంగా పీపీఎల్ రద్దు చేయడం కారణంగా 7,000 మెగా ఓట్ల విద్యుత్ కోల్పోవటం జరిగిందన్నారు. ఇందుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు వైసీపీ నాయకులు ధర్నా చేయడం మానేసి కరెంటు ఆఫీసుల వద్ద ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన రెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ధర్నాలు చేయటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల కంటే తక్కువగా వాడుతున్న పేదలకు ఎటువంటి ఛార్జీల పెంపు చేయలేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. జెన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయిరెడ్డి కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయలు బొగ్గు క్వాలిటీ తగ్గడం వల్ల మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే విజయసాయిరెడ్డి నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది, నీ వల్ల ప్రజలకు ఇంత కష్టం కలిగింది నష్టం కలిగిందని విజయసాయిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తున్నారు. కాదు, మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతకానితనం అని ఆ మంత్రి, ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తున్నారు. సిగ్గులే. మీరు చూసుంటారు, గత వారం రైతుల పైన ఒక ధర్నా అన్నాడు, కరెంటు పైన ఒక ధర్నా అన్నాడు. బాధేది పెంచేది అంతా జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నది. 14 నుంచి 19 వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లోటు కరెంటుతో చంద్రబాబు నాయుడు గారు పాలించారు. దాని తర్వాత ఏ విధంగా సోలార్ ఎనర్జీ ఉండొచ్చు, జల విద్యుత్కు సంబంధించి ఉండొచ్చు, ఎత్తు సంబంధించి ఉండొచ్చు, అన్ని రంగంలో 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చేటప్పుడు మిగులుతో ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు. కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి కరెంట్ బిల్ తీసేవాళ్ళు. బిల్ తీసిన తర్వాత మనకి 3 నెలలు కలిపి సబ్ఛార్జీలు అన్నీ కలిపి ఒకేసారి 200 యూనిట్లు ఫ్రీ అనేది 400 యూనిట్లు.